VIT AP, as a part of VIT Group of Institutions, inherits 37 years of legacy in innovation and research in educational sector, is one of the most preferred destinations of education for students across the country. Consistently ranked among the top educational institutes in the country, the VIT Group of Institutes have had a proud tradition of pursuing knowledge and excellence. A university that offers the best undergraduate, postgraduate and PhD programs in technology, science, arts, law, management and many more. A place where students' development of mind, body, heart and spirit is encouraged through learning, engaging, experimenting and leading. We welcome you to the VIT AP. నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ లక్ష్మీషా, ఎంపీ కేశవ చిన్ని సమక్షంలో రైల్వే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. నగరంలో రైల్వేకు సంబంధించిన ఆర్ఓబీలు, డ్రైనేజీ సమస్యలు, ట్రాఫిక్ ఇబ్బందులపై చర్చించారు. కొత్త రాజేశ్వరిపేట, పాత రాజేశ్వరిపేట ఆర్యుబి ఎల్సీ నెంబర్ 8 గుణదల ఎర్రకట్ట వంతెన పనుల్లో ఉన్న టెండర్ R&B సమస్యలను పరిష్కరించాలని నిర్ణయించారు. మధురానగర్, బాంబే కాలనీ ఆర్యుబి వద్ద వాటర్ పైప్ లైన్ మార్పుకు సుమారు 6 కోట్లు అంచనా వేసినట్లు ఎంపీ తెలిపారు. వచ్చే వారంలో యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసి పనులను వేగవంతం చేస్తామని, సమస్యలను పరిష్కరించి విజయవాడలో ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గించేందుకు కృషి చేస్తామని ఎంపీ కేశవ చిన్ని తెలిపారు. అందరికీ నమస్కారం. ఇవాళ కలెక్టర్ గారి సమక్షంలో రైల్వే వారు మరియు మున్సిపల్ కార్పొరేషన్ ఇద్దరి సిబ్బందితో కొన్ని కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఇవాళ ఆర్యుబి కొన్ని రైల్వేలో శాంక్షన్ అయినా కూడా కొన్ని R&R ప్యాకేజ్ లో కొన్ని అడ్డంకులు, అంతేకాకుండా మున్సిపల్ కార్పొరేషన్ లో కొన్ని సమస్యల వల్ల ఈ కోఆర్డినేషన్ వల్ల కొంచెం లేట్ గా టెండర్ ప్రక్రియ లేట్ అయింది. దాన్ని అందరం కూడా కూర్చుని ఆ ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరించుకుని, ముఖ్యంగా కొత్త రాజేశ్వరిపేట టు పాత రాజేశ్వరిపేట 1E ఆర్యుబి ఎల్సీ నెంబర్ 8 గుణదల, వీటికి తోడు ఎర్రకట్ట వంతెన, ఈ మూడిటికి ముఖ్యంగా టెండర్లు లేట్ అవటం జరిగింది. కాబట్టి వెంటనే రెండు డిపార్ట్మెంట్ వారు కూర్చుని వాటిని పరిష్కరించే విధంగా అందరి సమక్షంలో ఒక అగ్రిమెంట్ కి వచ్చారు. అంతేకాకుండా ఇవాళ విజయవాడ నగరంలో ఎన్నో డ్రైన్లు, రైల్వే వారితో సంబంధం ఉన్న డ్రైన్లు ఉన్నాయి. వాటిని కూడా పరిష్కరించే విధంగా ఇవాళ సమావేశంలో మాట్లాడటం జరిగింది. వీటికి తోడు మధుర దగ్గరికి వెళ్లే ఆర్యుబికి వాటర్ పైప్ లైన్ మార్చాలి. దానికి సుమారు 6 కోట్లు ఖర్చు అవుతుందని కార్పొరేషన్ వారు ఒక ఎస్టిమేట్ ఇచ్చారు. అది కూడా రైల్వే వారు చేయాలని ఈ సమావేశంలో కోరటం జరిగింది. తప్పకుండా వారు దాన్ని పరిశీలిస్తున్నారు. మొన్న కూడా GM గారు వచ్చినప్పుడు ఆ రైల్వే మంచినీళ్ళ పైప్ లైన్ కూడా రైల్వే డిపార్ట్మెంట్ వారు చేయాలన్నాం. కాబట్టి ఈ సమస్యలన్నింటినీ కూర్చుని మాట్లాడుకుని పరిష్కరించి వచ్చే వారంలో ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేసి రైల్వే వాళ్ళు టెండర్ కి వెళ్లి ఈ ఆర్యుబీలు, ROBలు అన్ని వచ్చే విధంగా కృషి చేయడానికి ఈ సమావేశం చక్కగా జరిగింది. తప్పకుండా ఈ సమస్యలన్నీ పరిష్కారమై విజయవాడ నగరంలో ట్రాఫిక్ సమస్యలు లేని నగరంగా తయారు చేయటమే జిల్లా యంత్రాంగం అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నాం. తప్పకుండా త్వరలో అన్ని కూడా పరిష్కారమై ఒక పనులు ప్రారంభమవుతాయని అందరినీ ఆశిస్తాం. అన్ని ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. థ్యాంక్ యూ. అమరావతి రాజధానిలో స్థలం ఇప్పిస్తానని చెప్పి హైదరాబాద్ కు చెందిన ఐ స్పెషలిస్ట్ డాక్టర్ కేశవరావు నుంచి సుమారు 1.25 కోట్లు తీసుకుని మోసం చేశారంటూ బీజేపీ నాయకుడు పత్రి శ్రీనివాస్ పై ఆరోపణలు వచ్చాయి. ఏడాదిన్నరగా డబ్బులు తిరిగి ఇవ్వకుండా తిప్పుతున్నారని డాక్టర్ కేశవరావు ఆరోపించారు. తాను దళిత సామాజిక వర్గానికి చెందిన వాడినని, తాను తన భార్య ప్రొఫెసర్లుగా పనిచేస్తున్నామని, అమరావతిపై ఉన్న ప్రేమతో స్థలం కొనుగోలు చేయాలనే ఉద్దేశంతో డబ్బులు ఇచ్చామని తెలిపారు. అయితే ఇప్పటి వరకు స్థలం చూపించలేదని, ఫోన్ చేస్తే రేపిస్తానంటూ కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. తనతో పాటు హైదరాబాద్, విజయవాడలో పలువురిని ఇదే విధంగా మోసం చేశారని ఆరోపించిన డాక్టర్ తనకు బెదిరింపులు కూడా వస్తున్నాయని తెలిపారు. తనకు న్యాయం జరగకపోతే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని కేశవరావు స్పష్టం చేశారు.
వస్తున్నారంట వాళ్ళు కూడా. ఇవ్వాలి డాక్టర్ కి డబ్బులు ఇవ్వాలి. పత్రి శ్రీనివాస్ డాక్టర్ కి డబ్బులు ఇవ్వాలి. బీజేపీ నాయకుడు 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 పత్రి శ్రీనివాస్ డాక్టర్ కి డబ్బులు ఇవ్వాలి. పత్రి శ్రీనివాస్ గారి దౌర్జన్యం నశించాలి. పత్రి శ్రీనివాస్ దౌర్జన్యం నశించాలి. పత్రి శ్రీనివాస్ దౌర్జన్యం నశించాలి. అదాన్ని అరికట్టాలి. పత్రి శ్రీనివాస్ మోసాలన్నీ అరికట్టాలి. పత్రి శ్రీనివాస్ మోసాలన్నీ అరికట్టాలి. పత్రి శ్రీనివాస్ మోసాలన్నీ అరికట్టాలి. న్యాయం చేయాలి డాక్టర్ కేశవరావు గారికి. న్యాయం చేయాలి. పత్రి శ్రీనివాస్ గారి దగ్గర నుంచి డాక్టర్ కేశవ గారికి న్యాయం చేయాలి. నా పేరు డాక్టర్ కేశవరావు. హైదరాబాద్ లో ప్రాక్టీస్ చేస్తుంటాను. ఐ స్పెషలిస్ట్. నేను ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన వాడిని. ఇక్కడ విజయవాడ వాస్తవ్యుడైన పత్రి శ్రీనివాస్ అనే అతను నన్ను ప్రొఫెసర్ అని చెప్పి, నారాయణ కాలేజీలో ప్రొఫెసర్ నేను పత్రి శ్రీనివాస్ ప్రొఫెసర్, అతని భార్య కూడా ప్రొఫెసర్ అని చెప్పి మమ్మల్ని ఒక సైట్ కొనిపిస్తాను మాకు ఇదని చెప్పి డబ్బులు తీసుకొని 1,25,00,000 తీసుకొని మమ్మల్ని ఇవ్వకుండా, ఆ సైటు మాకు చేయకుండా, మాకు డబ్బులు ఇవ్వకుండా సంవత్సరంన్నర నుంచి తిప్పుతా ఉన్నాడు. మేము పిచ్చోళ్ళలాగా అన్ని వదిలేసుకొని, హైదరాబాద్ వదిలేసుకొని, నేను నా భార్య వచ్చి మొత్తం విజయవాడ వీధిన తిరుగుతా ఉంటే మమ్మల్ని ఇదిగో ఇస్తాను అదిగో ఇస్తాను అని చెప్పి తప్పించుకొని తిరుగుతా ఉన్నాడు. ఇంకొకటి, అతను వెనక ఇప్పుడు ప్రస్తుతం మొన్నటి దాకా వైఎస్ఆర్సీపీలో ఉండి ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వ అండ కోసమని ఇటువంటి తప్పుల్ని అతను మళ్ళీ సరి చేసుకోవటానికి, తప్పుల్ని కప్పిపుచ్చుకోవటానికి నాకు బీజేపీ అండుందని ఈ మధ్యనే బీజేపీలో కూడా చేరాడు. ఇంకొకటి, మన డబ్బులతోటి ఈ అందరిని మోసం చేస్తూ, ఇక్కడే కాకుండా విజయవాడలోనే కాకుండా హైదరాబాద్ లో కూడా పలువురిని మోసం చేస్తూ కాలం గడుపుతూ మోసం చేసి మళ్ళీ హైదరాబాద్ లో అక్కడ వాళ్ళు తంతారని ఇటు పారిపోయి విజయవాడ కూడా పారిపోయి వచ్చాడు. అక్కడ హైదరాబాదే కాకుండా విజయవాడలో కూడా పలువురిని ఇదే విధంగా పేరు పత్రి శ్రీనివాస్. అతను అందరికి హైదరాబాద్ లో గాని లేకపోతే ఇక్కడ అందరికి నారాయణ కాలేజీలో ప్రిన్సిపల్, నారాయణ కాలేజీలో నేను ప్రొఫెసర్ అని చెప్పుకొని, అతని భార్య కూడా నారాయణ కాలేజీలో ప్రొఫెసర్ అని చెప్పుకొని మమ్మల్ని ఈ విధంగా మోసం చేసి తీవ్ర వ్యధకి గురి చేస్తా ఉన్నారు. ఇప్పుడు మీరు ఇక్కడికి రావడానికి కారణం ఏంటండి? మాకు ఇవ్వవలసిన డబ్బులు సంవత్సరంన్నర నుంచి మేము అడుగుతా ఉన్నా ఇదిగో ఇస్తాను అదిగో ఇస్తాను అని మమ్మల్ని తీవ్ర కాలయాపన చేస్తూ మమ్మల్ని తీవ్ర మానసిక ఆర్థిక వ్యధకి గురి చేస్తా ఉన్నారు. ఇక్కడ ఎవరున్నారు వచ్చారు ఇక్కడికి? మాకు ఇక్కడ ఎవరు బంధుత్వం గాని ఎవరూ లేరు. అయినా గాని అమరావతి పైన ప్రేమతోటి వచ్చాము. కానీ మాకు తీరా చూసిన తర్వాత చాలా నిరాశ కలిగి ఇది ఇప్పుడు మాత్రము అతను ఈ విధంగా కార్యాపన చేస్తుంటే నేను ఒక్కడనే పత్రి శ్రీనివాస్ గారి ఇంటికి వస్తే అక్కడ కూడా నన్ను బెదిరించి నన్ను గెంటేస్తున్నారు. ఎక్కడ సార్? పత్రి శ్రీనివాస్ ది ఇదే ఇల్లు. ఇందులో 5వ ఫ్లోర్ లో ఉంటున్నారంట. ఇటువంటి ఒక 10-15 మంది, దాదాపుగా 10-15 మంది ఈయన బారిన పడ్డారు. ఏమనంటే ఇటువంటి ఫోటోలు నాకు పంపించి బీజేపీ నాయకులు వీళ్ళ ఫోటోలు నాకు చూపించి బీజేపీ నాయకులు అందరూ నాకు అండగా ఉన్నారు, బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్, బీజేపీ నగర ప్రెసిడెంట్ వీళ్ళందరూ నాకు అండగా ఉన్నారని చెప్పి నన్ను బెదిరిస్తా ఉన్నారు. జిల్లా అధ్యక్షులు గాని నగర అధ్యక్షులు బీజేపీ గాని వీళ్ళందరూ నాకు తెలిసిన వాళ్ళే. ఆఖరికి మినిస్టర్ నారాయణ గారు కూడా నాకు తెలుసు, వాళ్ళ పాప పెళ్లి నేనే దగ్గరుండి జయించాను అని మమ్మల్ని ఈ విధంగా మోసం చేసి ఇది చేస్తా ఉన్నారు. మేము 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఇచ్చాము.
పాపం పోలీసు డిపార్ట్మెంట్ మొత్తం బాగా సహకరిస్తుంది. అయినా గానీ పోలీసు వాళ్ళని కూడా బురుడి కొట్టించి ఇదిగో సార్ రేపిస్తాను ఎల్లుండి ఇస్తాను అని చెప్పి ఇదిగో ఈ విధంగా తప్పించుకొని తిరుగుతున్నారు. ఇప్పుడు ఇంటికి వెళ్తే ఇంట్లో లేరు. కాకపోతే మీ అందరికి విజయవాడ ప్రజానికానికి, విజయవాడ పోలీసులకి, విజయవాడ రాజకీయ నాయకులందరికీ నేను మనస్ఫూర్తిగా కోరుకునేది ఏంటంటే వాడు డబ్బులు ఇచ్చి మమ్మల్ని మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ లో 20 ఏళ్లుగా అవుట్ సోర్సింగ్ విధానంలో చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్నామని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మెడికల్ అండ్ హెల్త్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఆవిర్భావ సమావేశంలో ఉద్యోగ సంఘ నేతలు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరికీ హెచ్ఆర్ పాలసీ, సమాన పనికి సమాన వేతనం, టైమ్ స్కేల్ వర్తింపు, ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రధానంగా డిమాండ్ చేశారు. అసోసియేషన్ ఏర్పాటు చేసిన అనంతరం సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా కార్యాచరణ చేపడతామని వెల్లడించారు. ఈ సమావేశంలో మెడికల్ అండ్ హెల్త్ ఆప్కాస్ యూనియన్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా బడుగు వరపుత్ర, అధ్యక్షుడిగా ఈశ్వర్, ఉపాధ్యక్షుడిగా సుందర్ సింగ్, లక్ష్మణ్, లోకేష్, ప్రధాన కార్యదర్శిగా దొరసాని, కార్యనిర్వాహక కార్యదర్శిగా రామచంద్ర, సహాయ కార్యదర్శులుగా షాజీదా, చిన్నారి, కోశాధికారిగా డొక్కు పవన్ కుమార్, కార్యవర్గ సభ్యులుగా రామకృష్ణ, అలీ బాషా, హరికృష్ణ, సుజాత తదితరులు ఎన్నికయ్యారు. సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం, ఎఫ్టిఎస్ ఎఫ్టిఎస్ హెచ్ఆర్ పాలసీ, హెచ్ఆర్ పాలసీ, ఉద్యోగ భద్రత, ఉద్యోగ భద్రత, ఉద్యోగ భద్రత, ఉద్యోగ భద్రత, సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం. నమస్కారం అండి, నా పేరు బడుగు వరపుత్ర. మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ లో గత 20 సంవత్సరాల నుండి అవుట్ సోర్సింగ్ విధానంలో మేము పనిచేస్తున్నాం. ఈ పనిచేస్తున్న క్రమంలో చాలినటువంటి వేతనాలతోటి మేము పనిచేస్తున్నాం. ఈ కార్యక్రమంలో మీ దగ్గర ఉన్నటువంటి జీవోలన్నీ ఆఫీసర్లు తిరుగుతున్నప్పుడు మీకు ఎటువంటి అసోసియేషన్ లేదు కాబట్టి మీకు మీ పరిగణనలో తీసుకోవాలని చెప్పారు. దాన్ని బేస్ చేసుకొని ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి అన్ని జిల్లాలతో కలిపి ఈ రోజు మేము కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నా పేరు వరపుత్ర, నేను గౌరవ అధ్యక్షులుగా దీంట్లో ఎన్నుకోబడుతున్నాను. అధ్యక్షులుగా ఈశ్వర్ గారు అనంతపురం జిల్లా నుంచి, అలానే వైస్ ప్రెసిడెంట్ గా లక్ష్మణ్ గారు, లోకేష్ గారు, అలానే సుందరం గారు, ప్రధాన కార్యదర్శిగా దొరసారి గారు నెల్లూరు జిల్లా నుంచి, అలాగే ఆర్గనైజింగ్ సెక్రటరీగా రామచంద్ర గారు కడప జిల్లా నుంచి ఎన్నుకోవడం జరిగింది. సహాయ కార్యదర్శిగా చిన్నారి గారు, అలానే ట్రెజరర్ గా పవన్ గారు, కార్యవర్గ సభ్యులుగా రామకృష్ణ గారు, అలీ బాషా గారు, హరికృష్ణ గారు, తర్వాత సుజాత గారు, వీళ్ళందరూ కూడా మేము 13 సాజితా గారిని ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఎన్నుకొని దీని ద్వారా మేము మా యొక్క డిమాండ్ ఏదైతే ఉందో అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరికీ కూడా హెచ్ఆర్ పాలసీ ఇవ్వాలి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, తర్వాత అలాగే టైమ్ స్కేల్. అందరికీ నమస్కారం అండి, నా పేరు షాజిదా. ఈ రోజు ఏర్పరచుకున్న మా రాష్ట్ర స్థాయి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరి తరపున నన్ను జాయింట్ సెక్రటరీగా నియమించారు. మా ప్రధాన అజెండా ఏంటంటే, ఇప్పటి వరకు ఏ అసోసియేషన్ లేనందున మేము ఎవరి దృష్టికి తీసుకెళ్లాలన్నా మా సమస్యలు అట్టడుగున పడిపోతున్నాయి. సో అందు గురించి మాకు మేమే ఈ రోజున మేము తీసుకున్న ఒక గొప్ప నిర్ణయం ఏంటంటే ఈ అసోసియేషన్ ని ఏర్పాటు చేసుకోవడం. దీంట్లో ప్రధానంగా అందరం ఎవరైతే ఉన్నామో ఎన్నుకోబడిన వాళ్ళ అందరూ బాధ్యతగా మేము మా బాధ్యతని నిర్వర్తిస్తామని మీడియా పూర్వకంగా కూడా మేము చెప్తున్నాం. మా ప్రధాన లక్ష్యాలు ఏంటంటే, ఇప్పుడు సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగ భద్రత, హెచ్ఆర్ పాలసీతో కూడిన ఎంటీఎస్, ఇవన్నీ కార్యాచరణలో తీసుకొని ముందుగా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని అందరి తోడేటి దొరసానమ్మ, మెడికల్ అండ్ హెల్త్ ఆప్కాస్ ఎంప్లాయీస్ తరఫున ప్రధాన కార్యదర్శిగా నన్ను ఎన్నుకున్నారు. మాకు ఎదురయ్యే సమస్యల గురించి మేము పోరాడానికి మేము ఒక అసోసియేషన్ ఏర్పాటు చేసుకున్నాము. సో ప్రత్యేకంగా నాకుంటూ ఈ మెడికల్ అండ్ హెల్త్ దీంట్లో జాయిన్ అయిన వలన నాకు జరిగిన నష్టం ఏంటంటే, నేను ఒక ఆప్కాస్ మెడికల్ ఎంప్లాయీ ఎఫ్ఎన్ఓగా పనిచేయడం వల్ల నాకంటూ మా విడో పెన్షన్ కానీ, నా పిల్లలకి రావాల్సినటువంటి సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా మాకు తీసేశారు. ఇంకా మాకంటూ నేను విడో నా భర్త చనిపోయారు క్యాన్సర్ తో, నా విడో పెన్షన్ తీసేశారు. మాకంటూ నా తల్లికి ఉండే పెన్షన్ తీసేశారు. నా పిల్లలకి ఎలాంటి
గవర్నమెంట్ వచ్చిన నుంచి జరిగే ఎలాంటి పథకాలు కానీ సంక్షేమ పథకాలు కానీ రావట్లేదు. సో దానివల్ల మేము పోరాటం చేయాలని అనుకుంటున్నాము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక మీటింగ్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.